ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమైన సూచనలు. పొగాకు మరియు మద్యం అలవాట్లు మానేయాలి. పొగాకు, మద్యం ఆరోగ్యానికి తీవ్రమైన హానికరం. వీటిలోని నికోటిన్, ఆల్కహాల్ శరీర కణాలను నాశనం చేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాలేయ ఆరోగ్యానికి మద్యం ప్రధాన శత్రువు. క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. మద్యం నియంత్రణ లేకుంటే మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. పొగాకు వల్ల నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా శరీర రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థపై కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. మద్యం, పొగాకు త్యజించడం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అవసరం. రోజుకు 15,000 అడుగులు నడవడం అలవాటు చేసుకోవాలి. నడక ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే వ్యాయామం. రోజుకు 15,000 అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నడక వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి. కీళ్ల నొప్పులు తగ్గి మృదువైన కదలికలు సాధ్యమవుతాయి. గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నడక ద్వారా జీవనశైలి మెరుగుపడుతుంది. సీజనల్ పండ్లు మరియు కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఋతువులకు అనుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీష్మకాలంలో తరచుగా జలుబు, డీహైడ్రేషన్ వస్తుంది. అప్పట్లో పుచ్చకాయ, మామిడి, కీరా లాంటివి తీసుకోవాలి. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే సీతాఫలం, జామ, బీన్స్, క్యారెట్ లాంటి కూరగాయలు మంచివి. శీతాకాలంలో పోషకమైన ద్రాక్ష, బొప్పాయి, బీట్రూట్, బింది వంటి కూరగాయలు శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. సీజనల్ ఆహారం తీసుకోవడం ద్వారా రసాయనములు లేని నైవేద్యమైన ఆహారం అందుతుంది. ఇవి శరీరానికి తగిన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. తాజా పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి తగినంత ఎనర్జీ లభిస్తుంది. మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు సీజనల్ పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. నిద్రపూరిత జీవనశైలి పాటించాలి. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.